హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ యువర్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది 5th సెమిస్టర్కి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో. మొత్తం నేను 3 సబ్జెక్ట్స్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 5th సెమిస్టర్కి మొత్తం 6 వీడియో చేస్తానని చెప్పాను. ఇది పార్ట్ 2 వీడియో. రిమైనింగ్ 4 పార్ట్స్ ఉంటాయి. అందులో 2 పార్ట్స్ జువాలజీ అండ్ 2 పార్ట్స్ కెమిస్ట్రీకి ఉంటాయి. నేను మీకు మన రీసెంట్గా 2nd సెమిస్టర్ అండ్ 4th సెమిస్టర్ ఎలాగ రాస్తారో అలాగే ఉంటుందని చెప్పాను. పేపర్ ప్యాటర్న్ 8 ఎస్ఎస్ ఇస్తారు, 4 రాయాలని. అలాగే నిన్న పేపర్ 5కి సంబంధించినటువంటి బాటనీ పేపర్ 5కి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పడం జరిగింది. కొంతమంది కామెంట్లో తెలుగులో చెప్పమన్నారు. జస్ట్ మీకు డిస్ప్లే పైన ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంటుంది, బట్ అది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీడియోని కొంచెం క్లారిటీగా వాచ్ చేయండి. అంటే తెలుగులో చెప్పినప్పుడు నోట్ చేసుకోండి, లేదా మీ దగ్గర ఉన్న మెటీరియల్లో టిక్ చేసుకోండి. 1కి 2 సార్లు తెలుగులో చెప్తాను క్వశ్చన్, మీరు జాగ్రత్తగా వినండి. ఓకే రైట్. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. రైట్, మొత్తం ఇక్కడ కూడా మనకు పేపర్ 5లో 4 యూనిట్స్ ఉన్నాయి అండ్ పేపర్ 6లో కూడా 4 యూనిట్స్ ఉన్నాయి. పేపర్ 5 అనేది నేను చెప్పడం జరిగింది. మీరు 4th సెమిస్టర్ జువాలజీ ఏం చదివారో, 4th సెమిస్టర్ జువాలజీలో ఏం చదివారో యాస్టీస్గా అదే 5th పేపర్లో ఇచ్చారు బాటనీ. ఇక్కడ 6th పేపర్కి వచ్చేసి మొత్తం జనరల్ టాపిక్స్ ఇవన్నీ. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే యూనిట్ 1లో మనకు 10 ఎస్సేస్ ఇచ్చారు, బట్ ఇలా నేను 4 ఎస్సేస్ చెప్తున్నాను. 4 ఇంపార్టెంట్వే, రిపీటెడ్ అండ్ చాలాసార్లు వచ్చినవి, ఖచ్చితంగా దీని నుంచే వస్తాయి. మీరు 4కి 4 చదువుకొని పెట్టుకోండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎకలాజికల్ పిరమిడ్? రైట్ అబౌట్ వేరియస్ ఎకలాజికల్ పిరమిడ్స్. రైట్, ఇక్కడ తెలుగులో చెప్తున్నాను, మంచిగా వినండి. ఇక్కడ ఇకలాజికల్ పిరమిడ్ అనగానేమి అండ్ అలాగే ఇకలాజికల్ పిరమిడ్ల గురించి వ్రాయండి. ఇకలాజికల్ పిరమిడ్లు అనగానేమి, అలాగే ఇకలాజికల్ పిరమిడ్ల గురించి రాయండి, నోట్ చేసుకోండి మీ దగ్గర ఉన్న మెటీరియల్లో. అలాగే వాట్ ఈజ్, ఇక్కడ కొంచెం స్పేస్ రావాలి. ఓకే, వాట్ ఈజ్ బయో జియో కెమికల్ సైకిల్స్? రైట్ అబౌట్ కార్బన్ సైకిల్. దీని గురించి కూడా మీరు ఆల్రెడీ 2nd సెమిస్టర్ జువాలజీలో చదివారు, అదే ఇక్కడ రిపీట్ అయింది. తెలుగులో చెప్తున్నాను. జీవ భూ రసాయన వలయాలు అనగానేమి, కార్బన్ వలయాన్ని గురించి వ్రాయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బయో జియో కెమికల్ అంటే జీవ భూ రసాయన వలయాలు అనగానేమి, కార్బన్ వలయాన్ని గురించి వ్రాయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇవి రెండు కూడా. నెక్స్ట్, 3rd క్వశ్చన్, వాట్ ఈస్ బయోస్పియర్? రైట్ అబౌట్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ బయోస్పియర్. రైట్, బయోస్పియర్ అంటే జీవవరణం. జీవవరణం అనగానేమి, అందులోని లేదా దానిలోని ముఖ్య అనుఘటకాలను గురించి రాయండి. కాంపోనెంట్స్ అంటే అనుఘటకాలండి, అనుఘటకాలు మీ మెటీరియల్లో ఉంటుంది చూసుకోండి. ముఖ్యమైన అనుఘటకాల గురించి రాయండి. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. రైట్ అబౌట్ ద ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ ప్లాంట్స్. సింపుల్, మొక్కల పైన కాంతి ప్రభావంను గురించి రాయండి. ప్లాంట్స్ అంటే మొక్కలు మీకు తెలిసే, లైట్ అంటే కాంతి మీకు కూడా తెలిసే, ఎఫెక్ట్ అంటే ప్రభావం తెలిసిందే. మొక్కల పైన కాంతి ప్రభావం గురించి రాయండి. ఇవి 4 చదువుకోండి. నెక్స్ట్, యూనిట్ 2లో మనకు మెయిన్గా నేను 2 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఇవి 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. రేపు రాయబోయే ఎగ్జామ్లో ఈ 2కి 2 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకటి కన్ఫామ్గా వస్తుంది, 2కు 2 వచ్చినా కూడా ఛాన్సెస్ చాలా ఉన్నాయి. రైట్, వాట్ ఈస్ ద వెదరింగ్? రైట్ అబౌట్ వెదరింగ్ ప్రాసెస్ అండ్ మెన్షన్ సాయిల్ ఎరోజన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. ఇక్కడ ఏంటంటే వెదరింగ్ అంటే ఇది శైథిల్య ప్రక్రియ. శైథిల్య ప్రక్రియ అనగానే ఏంటి, ఇంకా శైథిల్య అని ఉంటుంది మెటీరియల్లో. శైథిల్య ప్రక్రియ అనగానేమి, శైథిల్య ప్రక్రియ గురించి వ్రాసి ఇక్కడ మెన్షన్ సాయిల్ ఎరోజిషన్ ఉందిగా. ఎరోజిషన్ అంటే మృత్తిక క్రమక్షయం లేదా మృత్తిక క్రమక్షయం రక్షణ గురించి తెలపండి. మృత్తిక క్రమక్షయం అలాగే మృత్తిక క్రమక్షయ రక్షణ గురించి తెలపండి. క్వశ్చన్ ఇదండి. వాట్ ఈస్ వెదరింగ్? రైట్ అబౌట్ వెదరింగ్ ప్రాసెస్ అండ్ మెన్షన్ సాయిల్ ఎరోజిషన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. చూసుకోండి, మరోసారి చెప్తున్నా. శైథిల్య ప్రక్రియ అనగానేమి, శైథిల్య ప్రక్రియ గురించి వ్రాసి మృత్తిక క్రమక్షయ రక్షణ గురించి తెలపండి. అండ్ సెకండ్ క్వశ్చన్,
వాట్ డూ యూ మీన్ బై పాపులేషన్? డిస్కస్ ద వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాపులేషన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పాపులేషన్ అంటే జనాభా. జనాభా అనగానేమి, అలాగే జనాభా చూపించే వివిధ లక్షణాలను చర్చించుము. సింపుల్ క్వశ్చన్, ఖచ్చితంగా చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. రైట్. అండ్ యూనిట్ థర్డ్లో 2 క్వశ్చన్స్. ఇక్కడ కూడా నేను 2 క్వశ్చన్స్ చూస్ చేసుకోవడం జరిగింది. రైట్. వాట్ ఈస్ ప్లాన్ సక్సెషన్ అబౌట్ జీరోజర్? ఇక్కడ జీరోజర్ అంటే జలభావ క్రమం. వాట్ ఈస్ ప్లాన్ సక్సెషన్ అంటే మొక్కల అనుక్రమం. సక్సెషన్ అంటే అనుక్రమం. సెకండ్ క్వశ్చన్ కూడా అంతే. మొక్కల అనుక్రమం అనగానేమి, ఇది కామన్. ఫస్ట్ వచ్చేసి జీరోజర్ అంటే జలభావ. ఇక్కడ రాస్తాను. జీరోజర్ అంటే జలభావ క్రమము. హైడ్రోజర్ అంటే జలక్రమము. సింపుల్ అండి. జీరోజర్ అంటే జలభావ క్రమము, హైడ్రోజర్ అంటే జలక్రమము. అంటే ఇక్కడ ఏంది, మొక్కల అనుక్రమం అనగానేమి జలభావ క్రమం గురించి రాయండి, అండ్ కింద జలక్రమం గురించి తెలపండి, అంతే. జీరోజర్ అంటే జలభావ క్రమం గురించి తెలపండి, హైడ్రోజర్ అంటే జలక్రమం గురించి తెలపండి. రెండు చాలా ఇంపార్టెంట్ అండి. రెండుకు కూడా 2 అడిగే అవకాశం ఉంది, ఒకటైతే కన్ఫర్మ్. అండ్ లాస్ట్ యూనిట్ 4లో ఇందులో నుంచి కూడా నేను ప్రధానంగా 4 ఎస్ఎల్ తీసుకోవడం జరిగింది. 4 ఇంపార్టెంటే. రైట్. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వాట్ ఈస్ బయోడైవర్సిటీ, రైట్ ద ఎస్సే ఆన్ ట్రేట్స్ టు బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే మీ అందరికీ తెలిసానండి, ఈ వర్డ్స్ చాలా విని ఉంటారు పేపర్లో కానీ, మీకు పేపర్ చదివే అలవాటు ఉంటే ఎక్కువ విని ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో జీవ వైవిధ్యం అనగానేమి, అలాగే రైట్ ద ఎస్సే ఆన్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ. థ్రెట్స్ అంటే ఇక్కడ ప్రమాదాలు, పొంచి ఉన్న ప్రమాదాలు. అంటే ఇక్కడ జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి వ్రాయండి. అంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి తెలుగులో జీవ వైవిధ్యం అనగానేమి, జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి వ్రాయండి. అండ్ సెకండ్ క్వశ్చన్, వాట్ డూ యూ మీన్ బై బయోడైవర్సిటీ కన్జర్వేషన్? రైట్ డౌన్ ద మెథడ్స్ ఆఫ్ కన్జర్వేషన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఇక్కడ జీవ వైవిధ్య సంరక్షణ అనగానేమి, సంరక్షణ పద్ధతులు వ్రాయండి. సంరక్షణ పద్ధతులను తెలపండి లేదా వ్రాయండి, ఏదైనా అడగచ్చు. ఓకే. ఇక్కడ మెథడ్స్ అంటే సంరక్షణ పద్ధతులు అండి, చూసుకోండి క్వశ్చన్లో. నెక్స్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్. రైట్ అబౌట్ రెడ్ డాటా బుక్ అండ్ IUCN. రెడ్ డాటా బుక్ చాలా ఇంపార్టెంట్. IUCN ఈ రెండులకిలో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అబ్రివేషన్ టైప్లో ఉన్నాయి కదా. మీరు చూసే ఉంటారు థర్డ్ సెమ్ బాటనీలో ఆయుష్, ఇంకా కొన్ని రకాల మెడిసినల్ బాటనీ, ఆయుర్వేద వృక్షశాస్త్రంలో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఆయుష్ అంటే ఏంటి, ఇంకా అలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చదివే ఉంటారు. యునాని సేమ్ అలాగే అందులో ఎలా వచ్చాయో, రైట్, అబ్రివేషన్స్ ఉన్న దాంట్లోకి వెళ్ళి పక్కా ఒకటి ఇస్తారు, ఎందుకంటే ఇది జనరల్ క్వశ్చన్ అండ్ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన క్వశ్చన్. ఇది ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కూడా ఉంటాయి ఇవి చూసుకోండి. రెడ్ డాటా బుక్, IUCN వాటి గురించి రాయండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అంతర్జాతీయ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ సంస్థ అంటారు తెలుగులో. ఇది చూసుకోండి. అండ్ అలాగే రైట్ అబౌట్ WWF అండ్ NBPGR, ఇది కూడా చూసుకోండి. WWF అంటే ప్రపంచవ్యాప్తి ప్రకృతి సంరక్షణ నిధి అంటారు తెలుగులో. అండ్ అలాగే NBPGR అంటే జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ అంటారు. ఏదైనా ఇవ్వచ్చింది రెండులోకి వెళ్ళి, ఇవి రెండు చూసుకోండి. ఓకే, ఇప్పటి వరకు మనం బాటనీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకున్నాం. రైట్, ఇప్పటి వరకు నేను 2 వీడియోస్ అంటే ఈ వీడియోతో కలిపి పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోలని అప్లోడ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 4 వీడియోస్ ఉంటాయి, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. అలాగే థర్డ్ సెమిస్టర్ వాళ్ళు కూడా వీడియోస్ పోస్ట్ చేయమంటున్నారు. రైట్, ఇవి అయిపోయిన తర్వాత వాటిని పెడతాను. టైం తక్కువ ఉంది కాబట్టి త్వరగా అంటే ఫాస్ట్గానే పెట్టే ప్రయత్నం చేస్తాను.
అండ్ అలాగే ఇప్పుడే ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోస్ని అంటే ఈ వీడియోస్ని ప్రజెంట్ చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్కి అండ్ వేరే కాలేజ్ వాళ్ళకి, ఇక్కడ ఓన్లీ శాతవాహన వాళ్ళకే కాదండి, కేయూ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఓయూ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. రైట్, చాలామంది నిన్న ఒక క్వశ్చన్ ఇంగ్లీష్లో చెప్పారు కానీ తెలుగులో చెప్పలేరు అని అడిగారు. ఆ క్వశ్చన్ ఇప్పుడు చెప్తాను. నేను లాస్ట్ ఫైనల్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పాను, యూనిట్ 3లో పేపర్ 5 బాట్ని. డిస్క్రైబ్ అబౌట్ జీన్ ఇంటరాక్షన్ అని తెలుగులో చెప్పలేదు. చాలామంది అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. చెప్తాను. అది ఏంటంటే జన్యువుల పరస్పర చర్య వలన ద్విసంకర నిష్పత్తిలో వచ్చే మార్పులను వివరించము. క్వశ్చన్ నోట్ చేసుకోండి. జన్యువుల పరస్పర చర్య వలన ద్విసంకర నిష్పత్తిలో వచ్చే మార్పులను వివరించము. ఇక్కడ ఎలా అడుగుతారంటే సంపూరక జన్యువులు లేదా అనుపూరక జన్యువులు, అలాగే ఎపిస్టాడిస్ అండ్ అలాగే ద్విగుణీకరణ జన్యువుల గురించి వ్రాయాలి అని ఇస్తాడు. పేజ్ నెంబర్ 60లో ఉంది. మన పేజ్ నెంబర్ 60లో ఉంది, చూసుకోండి. 60లో ఉన్న 3rd క్వశ్చన్ తెలుగులో ఇది చూసుకోండి. అలాగే రైట్, ఇంకా విషయం చెప్పదలుచుకున్నాను. ఒకవేళ మీరు ఈ క్వశ్చన్స్ అయితే నేను ఇప్పటివరకు చెప్పిన క్వశ్చన్స్ అయితే క్లారిటీగా చదవండి, సరిపోతాయి. ఎవరైనా కొంతమంది మాకు కొంచెం ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలంటే చెప్పండి, నేను కమెంట్ సెక్షన్లో రాస్తాను. ఎక్స్ట్రా ఇంకా యూనిట్కి 1.5 నేను యాడ్ చేయమంటే చేస్తాను. ఎవరైనా అడిగితే మీకు కావాలంటే మీరు చదువుతా అంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా నేను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. మీరు నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ వచ్చినా కానీ, డౌట్స్ వచ్చినా కానీ, అర్థం కాకపోయినా కానీ అడగండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకోసం. ఓకే, థ్యాంక్ యూ.